ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని చెప్పారు. అభివృద్ది పనుల కోసం ఫోన్ చేస్తే మంత్రుడు ఎవరూ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ పాలనలోనే చాలా అభివృద్ది జరిగిందన్నారు. అన్నం పెట్టిన వాళ్లను ఎవరూ మర్చిపోలేరని పోచారం స్పష్టం చేశారు. కొందరు లీడర్ల వల్లే తాను గులాబీ జెండా పక్కన పెట్టాల్సి వచ్చిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నీకేదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారు తమ్ముతో చెప్పిన మా భాస్కర్ తోలేసి, నేను పోలే భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాండి, నేను ఎందుకు రావద్దంట. రండి అన్న, వచ్చాడు. నేను 6 గంటలు చేరుకుని 6:30కు వచ్చాడు. నీకేమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్ పని బంద్ అయింది దానికి పైసలు ఇవ్వాలి, దవాఖాన పైసలు పని బంద్ అయింది దానికి ఇవ్వాలి, ఆడ సిద్ధాపూర్ చెరువు పని బంద్ అయ్యి దానికి పని జాగాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పని బంద్ అయిన ఇది జాగాలి, కోటగిలో దవాఖాన పని బంద్ అయింది అది జాగాలి, వన్నిలో దవాఖాన పని బంద్ అయింది అది జాగాలి. మరి ఇవన్నీ నాకు ఆగిరంటే టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతాడు. ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న, వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినన్ని నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేవు, కప్పుకోవడం నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. అంటుండే మంత్రి పదవి కూడా వస్తున్నా అనుకుంటా, మంత్రి పదవి వస్తుంది చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకు దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ కడువ కప్పుకున్నా, ఆ కడువ కూడా జాతీయ కడువ కప్పుకున్నా. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం, మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు సినా కొన్నావా చెప్పు, నాకేమన్నా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోటి బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది, జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు.
50 సార్లు చేసిన ఒకసారి కాదు, 50 సార్లు లేపడు ఇది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. నిన్న మీ ఎంబడొచ్చి శంకుస్థాపన గుంపు చేసిన రవీందర్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి నన్ను ఇష్టం వచ్చిన తిట్టిండు, బండబూతులు తిట్టిండు. నువ్వు ఎమ్మెల్యే మన ఎందుకు పోయినావు, నాకు అడిగి పోవాలి కదా. లేదు సార్, ప్రోటోకాల్ ప్రకారంగా పోవాల్సి వస్తుంది సార్. నేను లేదు, నాకు అడిగేదాకా పోతా వీల్లేదు, నువ్వు అడిగిపోవాలి. ఆ కాంట్రాక్ట్ పిలిపి పని బంద్ చేసి ఇక్కడ నుంచి పీకుర్రి. ఆ కాంట్రాక్ట్ పిలిపిస్తే వాడు భయపెట్టించి మొత్తం తట్టబడి వరకు వెళ్ళిపోయి అని చెప్పాడు. నేను వస్తున్నా రేపు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ మనం ఇప్పుడే చూసాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, కేసీఆర్ ని పొగుడుతూ చేసిన కామెంట్లు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ జెండా కూడా నేను కప్పుకోలేదు అని అంటున్నారు. ఏంటి పోచారం అసలు కాంగ్రెస్ లో ఉన్నట్టా లేనట్టా ఎలా చూడాలి? ఎస్, గుడ్ ఈవినింగ్ రత్న. ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా ఏదైతే ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి పనుల పట్ల కేసీఆర్ ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా అభివృద్ధి పట్ల ఆయన నాకు సహకరించారనే విషయాన్ని మరోసారి ఈ రోజు ఏదైతే బిర్కూర్ మండలంలోని మంజీరా చెక్ డ్యాం దగ్గర ఆ పార్టీ కార్యకర్తలతోటి ఈ రోజు జరిగిన ఒక కార్యకర్తల సమ్మేళనంలో ఆయన తన మనసులోని మాటలను ఈ రోజు బహిరంగంగా ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే కొంతమంది ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దౌర్భాగ్యులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కుట్రదారులు నా మీద చేసిన కుట్రల వల్ల నాకు చాలా బాధ కలిగించింది. అందుకే నేను పార్టీ మారాల్సి వచ్చింది. కానీ నేను అక్కడ అప్పుడు కేసీఆర్ చేసినంత అభివృద్ధి మరి ఎవ్వరు చేయలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, కేవలం జాతీయ పార్టీ జెండాను, ఆ పార్టీ జెండానే కప్పుకున్నాను అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అధికార పార్టీ ప్రభుత్వ పనితీరు గాని, ఈ మంత్రుల పనితీరు గాని, తర్వాత ప్రభుత్వ సలహాదారుల పనితీరు గాని ఆయన మరోసారి ఎండగట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ అభివృద్ధి విషయంలో, ఈ అభివృద్ధి పనుల విషయంలో తాను మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ కనీసం 50 సార్లు చేసినా గానీ రెస్పాండ్ చేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి గానీ, తర్వాత వేం నరేందర్ రెడ్డికి గానీ, తర్వాత సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులకు గానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎక్కడ కూడా వాళ్ళు నా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము, కనీసంగా స్పందించకపోవడము, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, దానివన్నీ ఒక్క రకంగా చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. అప్పట్లో కేసీఆర్ హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగినాయి. నేను మాట చెప్తే అది వేదంగా ఉండేది. అప్పుడు ఆయన అన్ని ఏది అడిగితే అది నాకు ఇవ్వడం జరిగింది. అందుకనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుడు ఏదైతే మన ఇండ్లు ఏదైతే అవన్నీ ఇండ్లు ఇవ్వడం జరిగింది. చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, సిద్ధాపూర్ ప్రాజెక్టులు కానీ, తర్వాత రకరకాల చెక్ డ్యాములు కానీ, తర్వాత రహదారుల అభివృద్ధి కానీ, తర్వాత మండలాల ఏర్పాటు కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి నేను సాధించుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక 2 BHK ఇండ్లను సాధించడం జరిగిందని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడున్న ఏదైతే పార్టీలో ఉన్న మంత్రులు మాత్రం ఒక్కరికి కూడా బాధ్యత లేదు, ఎవరు కూడా స్పందించడం లేదని చెప్తూ కేసీఆర్ ను ఒక రకంగా మళ్ళీ పొగుడుతూ ఆయన అనేక రకంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే అన్నం పెట్టిన వాళ్ళను ఎవరు మర్చిపోలేరని చెప్పేసి కూడా కేసీఆర్ ను సూచిస్తూ ప్రస్తావించడం జరిగింది. అయితే కొందరు లీడర్లు, పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు కుట్రవన్నీ నా కొడుకు విషయంలో, భాస్కర్ రెడ్డి విషయంలో డిసిసి ఏదైతే డిసిసిబి చైర్మన్ గా ఉన్న నా కొడుకును అకారణంగా తొలగించడము, తర్వాత ఇక్కడ చాలా చోట్ల ఆయన అనేక రకాలుగా ఇబ్బందులకు పెట్టడం అనేది
నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ చూస్తూ నేను ఎమ్మెల్యేగా గెలిచినా గానీ ఇక్కడ పనులు జరగకపోవడం, తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడము, ఒక్క అధికారి కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఎమ్మెల్యేగా ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కు పోతే ఆ అధికారులను ఏనుగు రవీందర్ రెడ్డి బండబూతులు తిట్టిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అక్కడ ఒక్క పని నా మాట వినడం లేదు అధికారులు కానీ. తర్వాత ఇవన్నీ పరిస్థితులు నాకు చాలా భిన్నంగా మారిన కారణంగా తర్వాత సొంత పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్ల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది తప్ప పూర్తిగా నేను ఆ పార్టీ జెండా కప్పుకోలేదు, కేవలం జాతీయ జెండానే కప్పుకున్నా అని చెప్పేసి ఆయన పదే పదే చెప్పుకోవడం అనేది చూస్తుంటే, గతంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో కూడా ఆయన అక్కడనే రాత్రి వరకు బైఠాయించి గతంలో ఆయన అక్కడ ఆందోళన కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అప్పుడు మంత్రులను ప్రభుత్వాన్ని ఎండగట్టిన సందర్భాలు మరోసారి మళ్ళీ ఈ రోజు ప్రస్తావన ఏదైతే బిర్కూర్ మండలం ఈ మంజీరా చిక్ డ్యాం దగ్గర ఏదైతే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మరోసారి ఆయన తన అక్కసును అంటే తనలో ఉన్న మనసులోని బాధను కార్యకర్తలకు వివరించడం జరిగింది. రత్న, పార్టీ నుంచి మరి ఎవరైనా అంటే ఈ విషయానికి సంబంధించి స్పందించే అవకాశం ఉందా? సో గతంలో సిద్ధాపూర్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పార్టీ అధిష్టానం ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గాని తర్వాత స్వయంగా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరికొంతమంది వాళ్ళంతా వేం నరేందర్ రెడ్డి గాని తర్వాత చాలా మంది ఆయనతో మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే సిద్ధాపూర్ దగ్గర మీరు చేసిన ఆందోళన బాట సందర్భంలో ఇచ్చిన హామీ మనకు 6 నెలల్లో మీ అభివృద్ధి పనుల కార్యక్రమాలకు సంబంధించి అన్నింటినీ మేము నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది ఆయన అప్పట్లో తీసుకున్నప్పుడు కొద్దిగా శాంతించారు. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు నా మాట వినడం లేదు, కనీసం స్పందించడం లేదు అనేది కూడా ఆయన ఇప్పుడు ప్రస్తావించడం అనేది కూడా మళ్ళీ తెర మీదకి ఆయన యొక్క ఏదైతే నిరసన గలం అనేది మనకు మరోసారి స్పష్టమైందని చెప్పవచ్చు. రత్న, థ్యాంక్ యూ సాయిల్. ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే ఎందుకు రాదంట? రండి అన్న, వచ్చాడు. నేను 6 గంటలకు చేరుకుని 6:30కు వచ్చాడు. నీకేమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్ పని బంద్ అయింది దానికి పైసలు ఇవ్వాలి, దవాఖానా పైసలు పని బంద్ అయింది దానికి ఇవ్వాలి, ఆడ సిద్ధాపూర్ చెరువు పని బంద్ అయ్యి దానికి పని జాగాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బంద్ అయినాయి ఇది జాగాలి, కోటగిలో దవాఖానా పని బంద్ అయింది అది జాగాలి, వన్నిలో దవాఖానా పని బంద్ అయింది అది జాగాలి. మరి ఇవన్నీ నాకు ఆగిరంటే టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతాడు. ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న, వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా అన్ని నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకోవట్లేదు, కప్పుకోవడం నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మొంటుండే మంత్రి పదవి కూడా వస్తున్నాడు అనుకుంటా, నాకు మంత్రి పదవి ఒకసారి చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నాం. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నాం. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లతో సిరాన కొన్నావా చెప్పు, నాకేమన్నా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యే సిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పినా. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా,
ఏమైంది 100 కోట్ల HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. లేదా 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఏమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిచార వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ చాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగురెడ్డి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచిండు. వేమన్నా చిన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. ఇది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. నిన్న మీ ఎంబడొచ్చి శంకుస్థాపన గుంపు చేసిన రవీందర్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి నన్ను ఇష్టం వచ్చిన తిట్టిండు, బండబూతులు తిట్టిండు. నువ్వు ఎమ్మెల్యే మరి ఎందుకు పోయినావు? నాకు అడిగి పోవాలి కదా. లేదు సార్, ప్రోటోకాల్ ప్రకారంగా పోవాల్సి వస్తుంది సార్. నేను లేదు, నాకు అడిగితే పోతా వీల్లేదు, నువ్వు అడిగిపోవాలి. ఆ కాంట్రాక్ట్ పిలిపి పని బంద్ చేసి ఇక్కడ నుంచి పీకుర్రి. ఆ కాంట్రాక్ట్ పిలిపిస్తే వాడు భయపెట్టించి మొత్తం తట్టబడి వరకు వెళ్ళిపోయి చెప్పాడు. నేను వస్తున్నా రేపు.